అందరికీ నమస్కారాలు. ఈవేళ కృష్ణా జిల్లాలో విజయవాడను ఆనుకుని ఉన్నటువంటి కృష్ణలంక ఈవేళ సజీవంగా మన ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణలంక అనేది ఇంకా ఉంది అని అంటే దానికి ఈవేళ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి. సుమారు 350 కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణలంక దగ్గర అక్కడ పక్కా నిర్మాణాన్ని చేపట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి 350 కోట్ల రూపాయలతో ఆనాడు ఆయన సాహసోపేతమైనటువంటి ఆ కార్యక్రమం చేసిన మూలంగానే ఈవేళ కృష్ణలంక ఈవేళకి కూడా మనకు కనపడతా ఉంది. గడిచినటువంటి 30 సంవత్సరాల్లో ఇంత భారీ వర్షాలు ఎప్పుడు వచ్చినటువంటి దాఖలాలు లేవు. తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటున్నాయి. బట్ వర్షం ఇంత ఉధృతమైనటువంటి వర్షం కురిసినప్పటికీ కూడా కృష్ణలంకలో కట్టినటువంటి ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టారో ఆ కట్టినటువంటి గోడను దాటి వెళ్తుంది ఈ వర్షపు నీరు. అంటే నిజంగా వేళ కనుక ఆ రిటైనింగ్ వాల్ కనుక కట్టి ఉండకపోయినట్లయితే కృష్ణలంక అనేది లేకోకుండా ఉండేది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత దూరదృష్టితోటి ఆయన ఆ విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ వేళ కాస్త అంత ఒక ఊపిరి పీల్చుకుంటూ ఆ ప్రజలందరూ ఉన్నారని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆ నిర్మాణమే ఈవేళ ఆ కృష్ణలంకను కాపాడింది అన్నటువంటి మాట మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి గడిచినటువంటి 29, 30, 31 సుమారు 3 రోజుల నుంచి వాతావరణ శాఖ వారు ప్రతి గంటకి టీవీల్లోని లేకపోతే సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి. ఉధృతమైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నటువంటి నేపథ్యం ఒక ప్రక్కన ఉన్నప్పటికీ నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షాతో మాట్లాడతాను, నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవీ వాళ్ళతో మాట్లాడతాను, ఎన్డీఏ వాళ్ళని నేను పిలిపించి నేను కావాల్సినటువంటి రక్షణ బోట్లు నేను రప్పిస్తాను. ఎప్పుడు ఇది నిన్న 1వ తారీఖు 31వ తారీఖున వర్షం కురిసింది, 30న వర్షం కురిసింది, 29న వర్షం కురిసింది. తుఫాను యొక్క ప్రభావం కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే ఉన్నారు, విజయవాడలోనే ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి నిన్న మరలా ప్రజల దగ్గరికి తిరుగుతూ అధికారుల్ని ఆయన హెచ్చరికలు చేస్తూ ఉంటుంటే ఇదేంటిది పరిపాలన అనేది? ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చాలా ఎలర్ట్గా ఉండాలి. ఇప్పటికీ ఒక ఆహార పొట్లం ఇవ్వలేదు, ఇప్పటికీ వాళ్ళకి త్రాగడానికి నీళ్లు ఉన్నాయో లేదో అన్నటువంటిది కూడా ప్రభుత్వం గమనించకుండా చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట చెప్పడానికి చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈయనకు గొప్ప విజనరీ అంటాం మన అందరం ఉన్నాయి. మరి విజనరీ అంటే 1 తారీఖుల్లో విపరీతమైన వర్షాలు వస్తాయి, మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి అని సోషల్ మీడియా టీవీలు చెప్తూ ఉంటుంటే ప్రభుత్వపరమైనటువంటి హెచ్చరికలు ఒకటే లేదు. నేను మరి ముఖ్యంగా ఈవేళ కృష్ణలంక అన్నటువంటి ఆ నగరం, ఆ పట్టణం అనేక సామాజిక వర్గాలు, పేదవాళ్ళు, రైతులు, మధ్యతరగతి కుటుంబీకులు, పేదవాళ్ళు వీళ్ళందరూ నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఆ కృష్ణలంక ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రిటైనింగ్ వాల్స్ నిర్మాణమే కనుక చేసుకుంటకపోయినట్లయితే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణలంక అన్నటువంటి ఆ ప్రాంతం ఏమైపోయి ఉండేదో అనేది ప్రజలందరూ చెప్తున్నటువంటి మాటగా నేను ఈవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇంకా సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకురాలేదు, వాళ్ళకి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం లేదు, ఆహారం అందించడం లేదు. వీటి మీద ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎక్కడ ఆపద వస్తూ ఉన్నా ఆపద సమయంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ కృష్ణా జిల్లాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వరదకి ముఖ్యంగా ఈ తుఫాను సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఏదైతే ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రజలందరికీ ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలో ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ వారిని ఆదుకుంటూ వాళ్ళతోటి వాళ్ళ అవసరతల కోసం ఏమైనా మేము సహాయపడతామేమో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నటువంటి విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వ పరంగా చేయండి. మీ పార్టీ పరమైనటువంటి కార్యకర్తలు సహాయ సహకారాలతో చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ప్రభుత్వం మాత్రం స్పందించండి. అధికారులు అక్కడికి వెళ్ళండి. బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి ఆ ప్రజానీకాన్ని ఆదుకునే అన్ని విషయాలు చొరవ తీసుకుని ముందుకు ప్రభుత్వం నడవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను.